యాదాద్రి జిల్లాలో 4 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి నూతన మద్యం పాలసీ టెండర్లు దరఖాస్తు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2649 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి టెండర్ల రూపకంగా జిల్లాలోని ఎక్సైజ్ శాఖకు 9 లక్షల రూపాయల ఎక్కువ ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తామన్నారు. ఈ ప్రక్రియకు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యధికంగా రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావి మద్యం దుకాణానికి 88 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో జరిగిన ఈ దరఖాస్తుల ప్రక్రియను ముందుగా ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ యాసిన్ ఖురేషి పరిశీలించారు. నమస్కారం, నా పేరు విష్ణుమూర్తి, యాదాద్రి జిల్లా ప్రొవిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. జిల్లాలో 82 మద్యం షాపులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా గత నెల 26 నుంచి అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈరోజు చివరి రోజుకు గరిష్టంగా అప్లికేషన్ రావడం జరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా ఈ 22 షాపులకు గాను 2649 అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఇందులో గరిష్టంగా రామన్పేట సర్కిల్లోని ఎల్లంబావి అంటే కొయ్యలగూడెం షాప్కి గరిష్టంగా 88 అప్లికేషన్లు రావడం జరిగింది. అదేవిధంగా మోత్కూరులోని ఆరూరు షాప్కి కూడా గరిష్టంగా 81 టెండర్లు రావడం జరిగింది.